నాసా కనిపెట్టిన నమ్మలేని అంతరిక్ష రాయి. మీకు ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే తెలుసు, దూరంగా ఉన్న కైపర్ బెల్ట్ అంటే ఏంటో కూడా తెలుసు. కానీ ఈ మూడవ అంతరిక్ష రాళ్ల సముదాయం మీ మతి పోగొడుతుంది. ఎందుకంటే ఇది సోలార్ సిస్టమ్ పుట్టుకనే ప్రశ్నిస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా జూపిటర్ గ్రావిటీలో చిక్కుకున్న కొన్ని రాళ్లు దాంతోపాటు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. వీటినే ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఇవి సోలార్ సిస్టమ్ పుట్టుక నుండి ఇప్పటి వరకు జరిగిన హిస్టరీని భద్రపరుచుకొని ఉన్న టైం క్యాప్స్యూల్స్. కొన్ని వేల ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ ని కనిపెట్టిన ఈ రోజుటికి కూడా మనం వాటిని దగ్గరగా స్టడీ చేయలేకపోయాము. అయితే నాసా లాంచ్ చేసిన లూసీ మిషన్ 2027లో ఈ పరిస్థితిని మార్చబోతుంది. 1906లో మ్యాక్స్ వుల్ఫ్ అనే ఆస్ట్రానమర్ జూపిటర్ యొక్క మొదటి ట్రోజన్ ఆస్ట్రాయిడ్ ని గుర్తించారు. కాకపోతే ఇవి చంద్రులలా జూపిటర్ చుట్టూ తిరగవు, కానీ అదే ఆర్బిట్లో సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. రీసెర్చ్ చేస్తే ఈ ట్రోజన్స్ మరియు జూపిటర్ మధ్య 60 degrees యాంగిల్ ఉంది అని తెలిసింది. 1 శతాబ్దం ముందు లెగ్రాంజ్ అనే మ్యాథమెటిషియన్ ఒక వింత విషయాన్ని కనిపెట్టాడు. ఒక 2 బాడీ సిస్టంలో అంతరిక్ష రాళ్ల లాంటి చిన్న వస్తువులు ఒక స్టేబుల్ పాయింట్ దగ్గర అంతరిక్షంలోకి ఎస్కేప్ అవ్వకుండా ఉండగలవు. వుల్ఫ్ కనిపెట్టిన జూపిటర్ ట్రోజన్స్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి. ఇలా చూస్తే ట్రోజన్స్ ఒక గ్రావిటేషనల్ గా స్టేబుల్ గా ఉన్న పాయింట్లో ఉన్నట్టు మీకు అనిపించడం లేదా? వీటినే లగ్రాంజ్ పాయింట్స్ అంటారు. ఈ ట్రోజన్స్ జూపిటర్ చుట్టూ 2 పాయింట్స్ లో ఉన్నాయి. ఒకటి మనం ఆల్రెడీ మాట్లాడుకున్న 60 degrees. ఈ పాయింట్ ని L4 అంటాం. ఇది జూపిటర్ ఆర్బిట్ లో ముందు ఉంటుంది. ఇంకోటి L5, ఇది కూడా 60 degrees ఉంటుంది. కాకపోతే జూపిటర్ ఆర్బిట్ లో వెనకాల ఉంటుంది. గ్రీక్ పురాణం ఐడియా ఉన్న వాళ్ళకి ఈ రాళ్లకి ట్రోజన్స్ అని ఎక్కడి నుండి పేరు వచ్చిందో ఐడియా వచ్చే ఉంటుంది. హోమర్ నోటి నుండి ఊడిపడిన ఇలియాడ్ లో ట్రోజన్ సామ్రాజ్యం ఉంటుంది. అందులో పోరాడిన వీర యోధుల పేర్లే ఈ రాళ్లకి పెట్టారు. కాకపోతే గ్రీక్ యోధులు రాళ్లకి ట్రోజన్ యోధుల పేర్లు పెట్టారు. అయితే నెప్ట్యూన్, మార్స్ మరియు భూమికి కూడా ట్రోజన్స్ ఉన్నాయి. కానీ జూపిటర్కి ఆల్మోస్ట్ 15,000 ట్రోజన్స్ ని కనిపెట్టాం. కొన్ని లెక్కల ప్రకారం జూపిటర్కి మొత్తం 10 లక్షలకు పైగా ట్రోజన్స్ ఉండొచ్చు. కానీ అవి గ్రహాల ఆర్బిట్స్ లో ఎందుకు సెటిల్ అవ్వాలి? ఎందుకు అన్ని రాళ్లలా ఆస్ట్రాయిడ్ లేదా కైపర్ బెల్ట్ కి వెళ్లిపోలేదు? ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం టైం ట్రావెల్ చేయాల్సిందే. అది కూడా 400 కోట్ల సంవత్సరాల వెనక్కి. ఔటర్ సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయిందో నీస్ మోడల్ చక్కగా వివరిస్తుంది. దీని ప్రకారం పెద్ద గ్రహాలైన జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఇప్పుడు ఉన్న పొజిషన్స్ లో పుట్టలేదు. అవి సూర్యుడికి ఇంకా దగ్గరగా పుట్టాయి. వాటి తర్వాత పెద్ద ఐస్ ముక్కలు, అంతరిక్ష రాళ్లు మరియు గ్రహాల యొక్క పునాదులైన ప్లానెటెసిమల్స్ ఒక డిస్క్ రూపంలో సూర్యుడి చుట్టూ తిరిగాయి. వీటిలో కొన్ని లోపలికి వస్తూ గ్రహాల ఆర్బిట్స్ ని చిన్నగా ఎఫెక్ట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బాల్ ని విసిరేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పక్కకు పడిపోయే అవకాశం ఉంది కదా? సేమ్ ఇంతే అంతరిక్ష రాళ్లని గ్రావిటీ కూడా తిప్పి సోలార్ సిస్టమ్ లోపలికి విసిరేసిన పెద్ద గ్రహాలు చిన్నగా సూర్యుడి నుండి దూరంగా జరగడం స్టార్ట్ చేశాయి. కానీ జూపిటర్ దగ్గరికి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. జూపిటర్ అపారమైన గ్రావిటీ వల్ల కొన్ని రాళ్లు దాని చుట్టూ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో తిరిగాయి. మరికొన్ని సోలార్ సిస్టమ్ బయటికి విసిరివేయబడ్డాయి. ఈ క్రమంలో జూపిటర్ సూర్యుడికి ఇంకొంచెం దగ్గరగా జరిగింది. ఇది సోలార్ సిస్టమ్ ని అతలాకుతలం చేసింది. మన సోలార్ సిస్టమ్ పుట్టిన 880 మిలియన్ సంవత్సరాల తర్వాత ఒక వింత జరిగింది. జూపిటర్ మరియు సాటర్న్ ఒక ప్రమాదకరమైన రిథంలోకి ఎంటర్ అయ్యాయి. సాటర్న్ సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్ పూర్తి చేసే లోపు జూపిటర్ 2 ఆర్బిట్స్ పూర్తి చేసింది. దీన్ని 2:1 ఆర్బిటల్ రెజొనెన్స్ అంటారు. దీనివల్ల అన్ని గ్యాస్ చైన్స్ యొక్క ఆర్బిట్స్ లో అస్థిరత మొదలైంది. దీనివల్ల నెప్ట్యూన్, యురేనస్ మరియు సాటర్న్ సూర్యుడికి ఇంకా దూరంగా జరిగాయి. ఇలా నెప్ట్యూన్ యురేనస్ ఆర్బిట్ దాటి వెళ్లిపోయింది. జూపిటర్ ఏమో సూర్యుడికి దగ్గరగా వచ్చింది. దీన్ని జంపింగ్ జూపిటర్ థియరీ అన్నారు. ఈ క్రమంలో ప్లానెటెసిమల్స్ అన్ని ఎటు పడితే అటు చెదరగొట్టబడ్డాయి. కొన్ని సూర్యుడి వైపు వెళ్తే మరికొన్ని డీప్ స్పేస్ లోకి ఎస్కేప్ అయ్యాయి. ఈ గందరగోళంలో కొన్ని జూపిటర్ యొక్క గ్రావిటీ స్టేబుల్ గా ఉండే ప్రాంతాలైన లగ్రాంజ్ పాయింట్స్ లో స్థిరపడ్డాయి. ఇవే ఈ రోజుల్లో మనం కనిపెట్టిన ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్. ఈ థియరీ కనుక కరెక్ట్ అయితే ట్రోజన్స్ అనేవి మామూలు రాళ్లు కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల సోలార్ సిస్టమ్ చరిత్రని పొందుపరుచుకొని ఉన్న టైం క్యాప్స్యూల్స్. రాళ్లు ఢీకొట్టుకొని కలిసిపోయి పెద్ద గ్రహాలు ఫామ్ అవడం అనే కాన్సెప్ట్ వినటానికి వింతగానే ఉంది. బట్ భూమి మీదకు నీరు వచ్చింది ఇలాంటి అంతరిక్ష రాళ్ల నుండే. ఈ టాపిక్ మీద ఆల్రెడీ వీడియో చేశా, లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. మనకు ఇప్పటి వరకు ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ గురించి ఉన్న జ్ఞానం ఎక్కువగా టెలిస్కోపిక్ అబ్జర్వేషన్స్ ద్వారానే వచ్చింది. వీటి సైజ్
కొన్ని కిలోమీటర్స్ నుండి 200 కిలోమీటర్స్ వరకు ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా తెలియదు, ఎందుకంటే వీటి ఆల్బిడో అంటే వాటి మీద పడిన సూర్యకాంతి ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుందో మనకి తెలియదు. వీటి ఉపరితలం రంధ్రాలతో సిలికేట్స్ కణాలతో నిండి ఉంటుంది. అందుకే ఇవి కైపర్ బెల్ట్ నుండి వచ్చిన పురాతన రాళ్లు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఇంకా చాలానే ప్రశ్నలున్నాయి. వీటిలో నిజంగా ఐస్, మినరల్స్, ఆర్గానిక్స్ ఉన్నాయా? వీటి వయసెంత? లోపల క్రేటర్స్ ఉన్నాయా? ఇంకా వింతగా వీటి చుట్టూ ఇంకా చిన్న రాళ్లు చంద్రులలా తిరుగుతున్నాయి లేదా రింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవడానికే నాసా 2021లో లూసీ మిషన్ను లాంచ్ చేసింది. ఇది చేసే 12 ఏళ్ల యాత్రలో మొత్తం 11 ఆస్ట్రాయిడ్స్ అంటే మెయిన్ బెల్ట్ ప్లస్ ట్రోజన్స్ ప్లస్ వాటి శాటిలైట్స్ ను పరిశీలించనుంది. లూసీ 2022లో భూమి దగ్గర మొదటి ఫ్లైబై చేసింది. అంటే ఎక్కువ ఫ్యూయల్ ని వాడకుండా భూమి గ్రావిటీని వాడుకొని స్పీడ్ ని పెంచుకుంది. ఈ మెనూవర్ ని గ్రావిటీ అసిస్ట్ అంటారు. తర్వాత 2023లో దినికనేష్ ఆస్ట్రాయిడ్ ను దాటింది. 2024లో మళ్లీ భూమి దగ్గరికి గ్రావిటీ అసిస్ట్ కోసం వచ్చింది. ఏప్రిల్ 2025లో డొనాల్డ్ జొహాన్సన్ ఆస్ట్రాయిడ్ ను దగ్గరగా పరిశీలించింది. ఇక 2027-28లో జూపిటర్ L4 ట్రోజన్స్, యూరిబేట్స్, పాలిమెలే, లెయూకస్, ఓరస్ ను సందర్శించబోతుంది. తర్వాత మళ్లీ భూమి దగ్గరికి వచ్చి 2033లో L5 ట్రోజన్స్, పాట్రోక్లస్, మెనోయిటస్ ను చూడబోతుంది. ఇదంతా లూసీ దగ్గర ఉన్న రాల్ఫ్, లోరీ, టెస్ పరికరాల వల్ల సాధ్యపడుతుంది. ఇవి రాళ్ల యొక్క కాంపోజిషన్, వేడి, సర్ఫేస్ డీటెయిల్స్ అంటే ఉపరితలం లక్షణాలన్నీ రికార్డ్ చేస్తాయి. మధ్యలో ఒక సోలార్ ఎరేకి సమస్య వచ్చినా నాసా దాన్ని విజయవంతంగా సరిచేసింది. ఇలా లూసీ మిషన్ మనకు ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ యొక్క గుట్టు విప్పబోతుంది. లూసీ మిషన్స్ ఇంకా ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ దగ్గరికి వెళ్లకముందే అందర్నీ ఆశ్చర్యపరచడం మొదలుపెట్టింది. 2023 నవంబర్లో లూసీ తన మొదటి టార్గెట్ డినికనేష్ అనే చిన్న మెయిన్ బెల్ట్ ఆస్ట్రాయిడ్ దగ్గర నుండి వెళ్ళింది. డినికనేష్ కి ఒక రహస్య శాటిలైట్ ఉన్నట్టు తెలిసింది. దాని పేరు సేలం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సేలాం ఒక కాంటాక్ట్ బైనరీ ఆస్ట్రాయిడ్ అంటే 2 రాళ్లు స్లోగా కలిసిపోయి ఒక పల్లి ఆకారంలో ఏర్పడినట్టుంటుంది. లూసీ తీసిన ఫొటోస్ వల్ల డినికనేష్ కి మరియు రియూగు, బెన్ను లాంటి నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ తో పోలికలు ఉన్నాయి అని అర్థమైంది. దీనివల్ల శాస్త్రవేత్తలకు వేరువేరు ప్రాంతాల ఆస్ట్రాయిడ్స్ ను కంపేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2025 ఏప్రిల్లో లూసీ డొనాల్డ్ జొహాన్సన్ కు దగ్గరగా వెళ్ళింది. ఇది 150 మిలియన్ ఏళ్ల కిందట 2 చిన్న రాళ్లు ఢీకొని ఏర్పడిన ఆస్ట్రాయిడ్. దీని పొడవు 8 కిలోమీటర్లు, వెడల్పు 3.5 కిలోమీటర్లు అని తెలిసింది. సో మొదట ఊహించిన దానికంటే పెద్దది. నాసా దీని జియాలజీ చాలా కాంప్లికేటెడ్ గా ఉందని చెప్పింది. కానీ ఇవన్నీ ప్రాక్టీస్ రన్స్ మాత్రమే. అసలు మిషన్ ఇంకా ముందుంది. అదే జూపిటర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్. వాటిలోని కలర్స్, రిఫ్లెక్టివిటీలో ఎంత తేడాలు ఉన్నాయో కనుగొని లూసీ ఇచ్చిన డేటా భవిష్యత్ ఖగోళ శాస్త్రాన్ని కొత్త దిశలో నడిపే అవకాశం ఉంది. గ్రీక్ క్యాంప్, ట్రోజన్ క్యాంప్ రెండిట్లోనూ కలర్స్ కాంతిని రిఫ్లెక్ట్ చేయడంలో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా L4 గ్రీక్ స్వార్మ్లోని యూరిబేట్స్ ఫ్యామిలీ పూర్తిగా వేరేలా ఉండటం ఒక పెద్ద మిస్టరీ. అంటే ఈ ట్రోజన్స్ వేరువేరు ప్రాంతాల్లో ఏర్పడి తర్వాత జూపిటర్ గ్రావిటీలో చిక్కుకున్నాయి అనే థియరీ ఇంకా బలపడుతుంది. లూసీ 2027లో వాటి దగ్గరికి చేరితే అనేక రాళ్ల శాంపుల్స్ ని మనం పరిశీలించొచ్చు. జీవానికి పురుడు పోసిన బేసిక్ పదార్థాలు ఎలా వచ్చాయో ఆధారాలు ఇస్తుంది. సో 2027 వరకు ఆగక తప్పదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.